పేదలకు అండగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. సుల్తాన్పూర్, వెంకటేశ్వరుల పల్లి, కోనరావుపేట, కొత్తపల్లి, నిజాంపల్లి, రాజక్కపల్లి, చిన్న కోడెపాక గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అన్నదమ్ములు, పెద్దలు, పత్రికా సోదరులు, అధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. జేబీ సోదరులారా, ఇది గోరికొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్. ఈ మండల హెడ్ క్వార్టర్ లో నేను అసెంబ్లీలో చెప్పిన తూటలేని తుపాకీ లెక్క మండలం చేశారు. అప్పుడు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేశాం. మండలం ఖచ్చితంగా కావాలని రాస్తారోక చేశాం. మండలాన్ని ప్రకటించినాక సంవత్సరన్నర కాలమో 2 ఏళ్ళలో ఉంది వాళ్ళకు. కానీ ఒక ఎంఆర్ఓ, ఎంపీడీఓ భవనం కానీ, అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, అదేవిధంగా ఒక కరెంటు ఏఈ ఆఫీసు, మండల హెడ్ క్వార్టర్లో ఏమేమి ఆఫీసులు ఉండాలో ఆ ఆఫీసులన్నీ కూడా ఒక్కటి కూడా లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతనే మొదటగా గోరికొత్తపల్లి గ్రామానికి 160 లక్షలతో ఎంఆర్ఓ భవనం, 160 లక్షలతో ఎంపీడీఓ భవనం, అదేవిధంగా ఈ 2 భవనాలు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఇక్కడ పోలీస్ స్టేషన్ కావాలని నేను గత ఒక 10 రోజుల క్రితమే వెంట కూర్చొని ఫైల్ తెప్పించి ముఖ్యమంత్రితో సంతకం కూడా పెట్టించారు. పోలీస్ స్టేషన్ కూడా మంజూరు అయింది. అతి త్వరలో భూమి 2 ఎకరాలు కూడా చూసి ఆ పోలీస్ స్టేషన్ కావాల్సిన క్వార్టర్స్ కానీ, బిల్డింగ్ కానీ మంజూరు చేయించి ఇక్కడ తాత్కాలికంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు కానిస్టేబుల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బడ్జెట్ తో సహా దీర్ఘకాలికంగా భూమి ఉన్నంత కాలం పోలీస్ స్టేషన్ బడ్జెట్ తో సహా మంజూరీ చేయించానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అతి త్వరలో ముహూర్తం చూసి వీలైతే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నియోజకవర్గానికి వీలైతే వచ్చే నెలలో 2వ వారంలో పిలిపించి వారితో కూడా ఇక్కడ ఇది పునాది రాయి వేయడం కూడా జరుగుతుందని, కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి. ఇక్కడ డాక్టర్ కావాలి, ఫార్మసిస్ట్ కావాలి, ఏఎన్ఎంలు కావాలి, హెల్త్ అసిస్టెంట్ కావాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక హాస్పిటల్ కూడా కావాలని ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ గోరికొత్తపల్లిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని రిప్రజెంటేషన్